ఆల్ ఇది వేములవాడ వీడియో పార్ట్ 2 అనమాట. మేము వేములవాడలో స్టే చేసిన నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా రూమ్ అంతా వెకేట్ చేసేస్తున్నాము. రూమ్ వెకేట్ చేయడానికన్నా ముందు మేము మార్నింగ్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి అందరం వెళ్ళిపోయాము. బ్రేక్ఫాస్ట్ అయితే టూ కాస్ట్లీ అనిపించింది మాకు. బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత రూమ్ వెకేట్ చేసేసి డైరెక్ట్ గా మేము నాంపల్లి టెంపుల్ కి వెళ్ళిపోయాము. సో నా పెళ్ళైన కొత్తలో మేము నాంపల్లి టెంపుల్ కి వచ్చాము, వేములవాడకు వెళ్ళాము. అండ్ 4 years తర్వాత ఆల్మోస్ట్ 5 years అనుకోండి. సో మళ్ళీ ఇప్పుడు వచ్చానన్నమాట. మా అక్కేమో మా అక్క ఛానల్ కి వీడియోస్ తీసుకుంటుంది, నేనేమో నా ఛానల్ కి వీడియోస్ తీసుకుంటున్నా. నాంపల్లి టెంపుల్ ఆపోజిట్ లో కొండ పైన మెట్లెక్కి ఆల్మోస్ట్ మేము ఒక 200 to 300 మెట్లెక్కేసి వెళ్ళాము. నరసింహస్వామి టెంపుల్ ఉందన్నమాట. అది మాకు ఐడియా లేదు బిఫోర్ వరకు, ఫస్ట్ టైం ఇప్పుడే తెలుసుకొని వెళ్ళాం. ఈ మెట్లన్నీ పూర్వకాలంలో ఎక్కేవాళ్ళంట, కొండ మెట్లు. కొండకి చెక్కేసి ఉన్నాయి ఈ మెట్లు. పూర్వకాలం ఇప్పుడు వెళ్ళిన దారి లేనప్పుడు మేబీ అటు నుండి వెళ్ళే వాళ్ళేమో. బట్ భలే అనిపించింది ఆ చిన్న చిన్న మెట్లు చూస్తే. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే దారి ఆ నరసింహస్వామి టెంపుల్ కి వెళ్ళడానికి. సో మేము దర్శనం అయిపోయిన తర్వాత కిందున్న నాంపల్లి టెంపుల్ కి వెళ్ళిపోయాము. ఈ పాము లోపలికి వెళ్తే అప్పుడు నా పెళ్ళైన కొత్తలో మేము వెళ్ళినప్పుడు అయితే చాలా బొమ్మలు ఉండేవి. భక్త ప్రహ్లాద స్టోరీని రిప్రజెంట్ చేస్తూ ఒక చాలా బొమ్మలు ఉండేవి. బట్ ఇప్పుడైతే చాలా తీసేశారు. అండ్ అక్కడ నుండి నెక్స్ట్ ఆంజనేయ స్వామి కొండగట్టు టెంపుల్ కి వెళ్ళిపోయాం. మా యక్షిత్ ఏమో వ్యాన్ నడిపిస్తానే ఉన్నాడు. మమ్మల్ని వ్యాన్ లో తీసుకెళ్లి అలసిపోయి నిద్రపోయి అప్పుడే లేచాడనమాట. మేము ఈ లోపు కొండగట్టు టెంపుల్ కి కూడా వెళ్ళిపోయాము. అప్పుడే నా పెళ్ళైన కొత్తలో సేమ్ నాంపల్లి టెంపుల్, వేములవాడ, ఈ కొండగట్టుకు వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు వెళ్ళాము. ఈ కొండ కానుకొని నమస్కారం చేసుకుంటే ఎవరైనా మన పైన చెడు ఏమైనా చేసినా, చెడు దృష్టి ఉన్నా, చెడుకు సంబంధించి ఏమున్నా పోతాయంట. సో అది ఫస్ట్ టైం ఇప్పుడే నాకు తెలిసింది. అది కూడా మా అక్క చెప్పడం వల్ల, లేకపోతే నాకు తెలీదు. ఇక్కడేమో మా యక్షిని దండం పెట్టుకోరా అంటే వాడేమో అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. ఎలాగోలాగా పెట్టించేసాను. నెక్స్ట్ టైం ఇక్కడ మనసులో ఏదన్నా కోరిక కోరుకొని ఆ కాయిన్ ని ఆ గోడకి ఆనిస్తే నుంచుంటే కోరిక నెరవేరిద్దంట, పడిపోతే నెరవేరదంట. సో నా కాయిన్ అయితే నిలబడింది, హ్యాపీగా అనిపించింది. అమ్మయ్య నా కోరిక అయితే నెరవేరద్ది అని అనుకున్నాను. ఇంకా మమ్మల్ని చూసి మా యక్షిత్ కూడా కాయిన్లు పెట్టేసి అంటించేసి అక్కడ ఉన్న గోడకున్న కాయిన్లు కూడా పీకేస్తున్నాడు. ఇంకా ఈ చెట్టు కిందేమో ఏమన్నా దయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చి ఇక్కడ 45 days పడుకుంటే అవన్నీ పోతాయంట. దయ్యాలు పట్టిన వాళ్ళు ఓన్లీ కాదు, కొంచెం మతిస్థిమితం అది లేకుండా ఉన్న వాళ్ళు కూడా, అలాంటి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పడుకుంటారంట ఒక 45 days ఆ చెట్టు కింద. మేము దర్శనం చేసుకొని బయటికి రాగానే అక్కడ ఎవరో బియ్యం వేశారు. కోతుల బియ్యాన్ని అంతా తీసుకొని నోట్లో దాచుకుంటున్నాయి. ఇంకా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్లే దారిలో చికెన్ తీసుకొని మేము ఏమైతే సామాన్లు గిన్నెలు తెచ్చుకున్నామో ఇంకా అవన్నీ ఒక ప్లేస్ లో ఆగి వండుకొని ఇంకా తిన్నాము. ఇదేమో మా యక్షిత్ ఫస్ట్ బర్త్డే బ్యానర్ అనమాట. ఇంకా అక్కడే వాటర్ యూజ్ చేసుకోవడానికి చక్కగా బోరింగ్ కూడా ఉంది. ఆ బోరింగ్ ని మా యక్షిత్ మాత్రం ఫుల్ గా కొడుతూనే ఉన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వంట వండిని మేమైతే వడ్డిస్తుంది ఇల్లు. మా అన్నయ్య మా ఆయన మేము అలా పొలాల్లో కూర్చొని హ్యాపీగా వండుకొని ప్రశాంతంగా తినేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాం. సో ఇదే మా ఈ వేములవాడ ట్రిప్. చాలా బాగా జరిగింది. ప్రశాంతంగా దర్శనం జరిగింది, మంచిగా రూమ్స్ దొరికాయి అండ్ పీస్ఫుల్ గా వండుకొని హ్యాపీగా తిన్నాం, ఏ ఇబ్బంది లేకుండా. ఫైనల్ గా మా ఈ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొని మేము మా ఇంటికి వచ్చేసాము. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.